హలో గైస్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 లో వచ్చే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాము. మెయిన్గా మనకి ఆ నంబర్ సిస్టమ్ నుంచి 5 క్వశ్చన్స్ అడగడానికి ఛాలెంజెస్ ఉంటాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నంబర్. ఈ నంబర్ పవర్ ఈ నంబర్ అనమాట. ఇది క్వశ్చన్. ఫస్ట్ యూనిట్ ఆఫ్ 564 అంటే ఈ నంబర్ యొక్క ఫస్ట్ యూనిట్ ఏముంది? 4 ఉంది. 4 దాని పవర్ మనం చెక్ చేయాలన్నమాట. సైక్లిసిటీ ఆఫ్ 4 ఏమవుతుంది? 4 16 64 256. దీంట్లో ఏముంది? 4 6 అనేది సైకిల్గా వస్తుంది. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 4, సెకండ్ నెంబర్ వచ్చేసి 6 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే ఫైండింగ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ mod 2 అంటే mod 2 ఎందుకు వేసినామంటే 2 అనేది సైక్లిసిటీ కాబట్టి mod 2తో మనం డివైడ్ చేయాలి. ఈ నెంబర్ ఓవరాల్గా mod 2తో చేయాల్సిన అవసరం లేదు. మనకి లాస్ట్ 2 డిజిట్ కానీ 1 డిజిట్తో కానీ తీసుకుని దానికి mod 2 చేసినట్టయితే మనకి 1 వస్తుంది. 1లో ఏముంది? మనకి 1లో ఫస్ట్ నెంబర్ ఏముంది? 4 కాబట్టి మనకు ఆన్సర్ అనేది 4 ఈజీగా పెట్టేయచ్చు. మనము ఊనే క్వశ్చన్ చూసి మనము చేయలేమేమో అని అనుకోకూడదు. ఫస్ట్లోనే అనుకోకుండా మనము ఎట్లా సాల్వ్ చేయగలుగుతామో తెలుసుకోగలిగితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇదేమి ఈజీ. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎల్సిఎం ఆఫ్ 18 24 36. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి 18 24 36కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాము. దీనిలో మనకి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే ఏంది? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏది? మనకి హైయెస్ట్ పవర్స్ చూసుకోవాలి. 2 power 3 హైయెస్ట్ ఉంది. దీంట్లో 3 స్క్వేర్ అనేది హైయెస్ట్ ఉంది. దీన్ని మల్టిప్లై చేయాలి. చేస్తే 72 అనేది ఆన్సర్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి హెచ్సిఎఫ్ ఆఫ్ 64 80 96. దీన్ని కనుక్కోవాలన్నా కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దాంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మనకి ఏం కనుక్కోవాలి? లోయెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. లోయెస్ట్ కామన్గా ఏది ఉంది మనకి దీంట్లో? 64 80 96లో పవర్స్లో చూసుకున్నట్టయితే 2 power 4 అనేది మూడిట్లో కామన్గా ఉంది. హైయెస్ట్గా కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2 power 4 ఉంది. కాబట్టి అదే ఆన్సర్. ఏ నంబర్ గివ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 4 వెన్ డివైడెడ్ బై 7. ఒక నంబర్ని డివైడెడ్ బై 7 చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 4 వస్తుందంట. అదే ఒక నంబర్ స్క్వేర్ని డివైడెడ్ బై 7 చేస్తే మనకి ఎంత రిమైండర్ వస్తుంది అని అడుగుతున్నాడు. కాబట్టి మనకు ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్ని 7k+4 అని అనుకున్నట్టయితే మనము దాన్ని స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేసినట్టయితే 49k² + 56k+16 వస్తుంది. 49 అనేది 7తో పోతుంది, 56 అనేది 7తో పోతుంది. కాబట్టి మనకి 7తో 16ని డివైడ్ చేయాలి. డివైడ్ అంటే మోడ్ చేసినా కూడా మనకి తెలిసిపోతుంది. మనకి రిమైండర్ రావాలనుకుంటే మోడ్ చేయాలన్నమాట. 16 mod 7 ఏమొస్తుంది? రిమైండర్ 2 వస్తుంది. 2 ఇస్ ద ఆన్సర్. అంతే. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 8 12 20. ఈ మూడు నెంబర్లతో ఏ నెంబర్ డివైడ్ అవుతుంది? అది కూడా స్మాలెస్ట్ నెంబర్. అది కనుక్కోవాలి మనం. ఏ డివైడ్ అవుతుంది అని కనుక్కోవాలంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపులే మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 8 12 20 చూసినట్టయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే ఎల్సిఎం 2 power 3 × 5 చేస్తాం అనమాట. 120 వస్తుంది. నంబర్ సిస్టమ్ తర్వాత మనకి మెయిన్గా క్వశ్చన్స్ ఎక్కువ అడిగేది సింప్లిఫికేషన్ మీద అడుగుతాడు. 6th క్వశ్చన్కి వచ్చేసరికి 125 power 1/3 × 49 power 1/2. దీన్ని ఈజీగా చేయాలంటే 1/3 అంటే క్యూబ్ రూట్, 1/2 అంటే స్క్వేర్ రూట్. 125 క్యూబ్ రూట్ ఏమవుతుంది? 5. 49 స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 7. కాబట్టి ఇంటూ చేసేస్తే 35. ఈజీ చేయొచ్చు అనమాట. ఇదేమి మనకి క్యూబ్స్ స్క్వేర్స్ మనకి గుర్తున్నట్టయితే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ చేసేయచ్చు. 7th క్వశ్చన్కి వచ్చేసరికి 15² - 9² డివైడెడ్ బై 6. a² - b² కనిపిస్తుంది చూడు. 15² - 9² అంటే అది a - b × a + b. ఇది క్వశ్చన్ మనకి ఈజీగా సాల్వ్ కావాలంటే మనకి ఫార్ములా గుర్తున్నట్టయితే చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంటే 6 × 24 చేస్తే 144. 144 డివైడెడ్ బై 6 చేస్తే 24. 24 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ 35% ఆఫ్ 400. మనకి పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి. ఎప్పుడైనా కూడా పర్సెంటేజ్ 2 digits క్యాన్సిల్ చేసేయండి. ఆఫ్ ఉన్నప్పుడు, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు పర్సెంటేజ్ 2 digits క్యాన్సిల్ చేసేసినట్టయితే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 35 × 4 చేస్తే అయిపోయి 140 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 power 4 + 3³ - 5². మనకి 2 power 4 తెలుసు 16. 3³
తెలుసు మనకి 27, 5 స్క్వేర్ తెలుసు 25, 18. అంటే మనకి ఏం గుర్తుండాలా ఆడ, క్యూబ్స్ గుర్తుండాలా, స్క్వేర్స్ గుర్తుండాలా, 2/4 అనేది 2 పవర్ మల్టిపుల్స్ కూడా గుర్తుండాలి, 2/5 ఎంత అక్కడి వరకు కూడా గుర్తుండాలన్నమాట మనకి. అప్పుడైతే ఈజీ సాల్వ్ చేసేయచ్చు. ఇవన్నీ ఇస్తారు, ఎందుకు ఇస్తారంటే మనకి టైం వేస్ట్ చేయడానికి, ఎక్కువ ఆలోచించేకి ఇస్తారనమాట ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని. ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం తొందరగా చేసేయాల, ఎగ్జాక్ట్గా హాఫ్ సెకండ్లో మనం ఆన్సర్ పెట్టేయాలన్నమాట ఇట్లాంటి క్వశ్చన్స్కి అంతా. సింప్లిఫై, ఈ నెంబర్ని సింప్లిఫై చేయాలంటే మనకి ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ అనేది తెలిసిండాల. బోర్డ్ మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్, దాని తర్వాత ఆఫ్, దాని తర్వాత డివిజన్, దాని తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. కాబట్టి ఫస్ట్ ఏముంది, డివిజన్ ఉంది, డివిజన్ చేస్తాం మనం. డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తే 42 ఆన్సర్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఏ మ్యాన్ గివ్స్ ఏ 15% డిస్కౌంట్ ఆన్ ఏ 500 రూపీస్ ఐటమ్. ఫైనల్ ప్రైస్ కనుక్కోవాలంటే ఏం లేదు, ఈజీ. ఫైనల్ ప్రైజ్ అనుకోవాలంటే మన కాస్ట్ ప్రైస్ ఉంది చూడు, ఆ కాస్ట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ 15% అంటే మన ఒరిజినల్ పర్సెంటేజ్ ఎంత, 85%. అంటే 100 నుంచి 15% డిస్కౌంట్ తీసేస్తే 85% అనేది మనకి ఐటమ్ ప్రైస్ అనమాట. ఫైనల్ ప్రైస్ అనేది 500 ఇంటూ 0.85 చేస్తే 425, ఈజీ చేసేయచ్చు మనం. షాప్ కీపర్ గెయిన్స్ 25% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ 750 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలా, సెల్లింగ్ ప్రైస్ వాడు ఇచ్చినాడు 750 అని. సెల్లింగ్ ప్రైస్ 750 అయినా కూడా మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 25% అనేది వచ్చింది. 25% అంటే ఎంత, 1/4. ఇక్కడ 25% ప్రాఫిట్ అంటే మనకి ఎంత ఓవరాల్ ప్రైస్, ఇది 100 ప్లస్ 25% అంటే 125% మనకి ఓవరాల్ 750కి. కాబట్టి 1.25తో మనం ఇంటూ చేసినట్టయితే 750కి అదే మన ఆన్సర్, కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది మనకి. ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 20%, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్. కన్జంప్షన్ మనం కనుక్కోవాలి, పర్సెంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ డిక్రీజ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైస్ ఇంక్రీజెస్ బై 20%, అంటే 100 రూపీస్ ఉండేది మనకి 120 రూపీస్ అయింది. కాబట్టి కింద ఓవరాల్ ప్రైస్ ఎంత, 120 రూపీస్ వేసుకుంటాము. ఇంక్రీజ్ అయ్యేది 20/120 వేసి దాని తర్వాత ఎంత పర్సెంటేజ్ అని అడిగినాడు కాబట్టి ఇంటూ 100 వేస్తాం. 100 వేస్తే 16.67 అనేది మనకి డిక్రీజ్ ఇన్ ద కన్జంప్షన్ వచ్చేస్తుంది. ఏ ట్రేడర్ అలౌస్ ఏ 15% డిస్కౌంట్ అండ్ స్టిల్ గెయిన్స్ 10%. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఇఫ్ సిపిఈ ఈజ్ 400. మనకి కాస్ట్ ప్రైస్ 400 అనేది ఇచ్చినాడు, 10% గెయిన్ అనేది ఇచ్చినాడు, మనకి 15% అనేది డిక్రీజ్ అంటే డిస్కౌంట్ అనేది ఇచ్చినాడు. ఇక్కడ చూసినట్టయితే మనకి కాస్ట్ ప్రైస్ ఇంటూ ఇప్పుడు గెయిన్ అయిండేది 10%, అంటే 100 రూపీస్ ఉండేది మనకి 110% అయినట్టే కదా. 110% అనేది ఇంటూ చేస్తాము, డివైడెడ్ బై మనకి డిస్కౌంట్ ఇచ్చాడు, 15% డిస్కౌంట్ ఇచ్చినాడు. కాబట్టి ఆ డిస్కౌంట్ తీసేస్తే ఒరిజినల్ ప్రైస్ కావాలి, ఒరిజినల్ ప్రైస్ పర్సెంటేజ్ కావాలి. కాబట్టి మనకి 85 అనేది ఒరిజినల్ ప్రైస్, కాబట్టి 85తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. ఏ ప్రోడక్ట్ వాజ్ సోల్డ్ ఫర్ 600 రూపీస్ విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. మనకి ఒక ప్రోడక్ట్ని 600 రూపీస్కి సేల్ చేశాడు, ప్రాఫిట్ వచ్చి 20%. కాబట్టి కాస్ట్ ప్రైస్ అనేది అనుకోవాలి. మనకి 20% ప్రాఫిట్ వచ్చిందంటే మనకి ఓవరాల్గా ఎంతగా అమ్మినట్టు, అది 120% అమ్మినట్టు. 120% అంటే 120 డివైడెడ్ బై 100 అంటే 1.2. 1.2 ఇంటూ 600 రూపీస్ వేసినామంటే కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది మనకి. 500 రూపీస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్. దాని తర్వాత వచ్చేది టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ మీద ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతాడు. ఏ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 6 days, బి ఇన్ 9 days, హౌ లాంగ్ విల్ బోత్ టేక్ టుగెదర్. అంటే ఏ అనేది 6 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తుంది, బి అనేది 9 daysలో కంప్లీట్ చేస్తుంది. అదే ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు వర్క్ని అని అడుగుతున్నాడు. కాబట్టి దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏం చేస్తాం మనము, ఏ బి డివైడెడ్ బై ఏ ప్లస్ బి వేసుకుంటాం అనమాట. అంటే 6 × 9 / 6 + 9, 6 × 9 / 6 + 9 is 6 + 9 is 15. కాబట్టి 3 × 5 × సో 18/5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 3.6 days మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది. ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ వర్క్ ఇన్ 15 days.
ఏ అలోన్ టేక్స్ 25 days, హౌ లాంగ్ విల్ బీ టేక్. మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఏ అనేది 15 days, ఏ అండ్ బి ఇద్దరు కలిసి 15 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేశారు. ఏ అనే ఒక వ్యక్తి ఒకటే 25 రోజుల్లోనే కంప్లీట్ చేయగలుగుతాడు, బి ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు అని అడిగినాడు. ఇట్లాంటి క్వశ్చన్లకు ఫార్ములా ఏంది, ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి వేయాలన్నమాట. ఏ మైనస్ బి అని బి మైనస్ ఏ కానీ వేసినామంటే మనకు పాజిటివ్లో ఉండాలి. కాబట్టి ఏ అనేది 15, బి అనేది 25. 15 ఇంటూ 25 డివైడెడ్ బై 15, 25 మైనస్ 15 అంటే 10 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ 375 డివైడెడ్ బై 10. 375 డివైడెడ్ బై 10 ఇస్ ద ఆన్సర్. అంటే 37.5 days అనేది ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. మనకు ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది. మనం రెసిప్రోకల్ తీసుకుని దానికి ఎల్సిఎం తీసుకొని దాని తర్వాత మనం రివర్స్ చేసే కంటే ఉత్త ఫార్ములా గుర్తుపెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ట్యాప్ ఫిల్స్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours, అనదర్ ఎంప్టీస్ ఇట్ ఇన్ 15 hours, హౌ లాంగ్ టు ఫిల్. అంటే ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఒక ట్యాప్ ఉంది, అది వచ్చి 10 hours ఫిల్ చేస్తుంది. ఇంకోటి వచ్చి 15 hours ఖాళీ చేసేస్తుంది అనమాట. రెండు ట్యాప్లు ఒకటేసారి ఓపెన్లో ఉంటే అప్పుడు మనకి ట్యాంక్ ఎప్పటికీ ఫిల్ అవుతుంది, ఎన్ని అవర్స్కి ఫిల్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఏం దీని మీనింగ్, ఒక ట్యాంక్ ఉంది, పైనుంచి ఒక ట్యాప్ వదిలినాడు, ట్యాప్లో నుంచి వాటర్ పడుతూ ఉంటాయి, వాటర్ ఫ్లో రేట్ వచ్చి వాటర్ పడుతూ ఉంటాయి, 10 hours ఫిల్ చేయగలుగుతుంది. ఇంకొకటి ఇక్కడ ట్యాంక్కి ఒక ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్లో నుంచి వాటర్ పోతూ ఉంటాయి అన్నమాట. 15 hours ఈ ట్యాంక్ని మనము ఎంప్టీ చేయొచ్చు. కాబట్టి రెండు ట్యాప్లు ఓపెన్లో ఉంటే మనకి ట్యాంక్ అనేది ఎప్పుడు ఫిల్ అవుతుంది అని అడుగుతున్నాడు. కాబట్టి దీనికి ఏం చేస్తాము, సేమ్ ఏబి బై ఏ మైనస్ బి వేసినామంటే అయిపోయాడు. మైనస్ ఎందుకు వేసినామంటే ఇక్కడ ఎంప్టీ చేస్తుంది కదా ట్యాంక్, కాబట్టి మైనస్ ఎందుకు వేసినామంటే ఇక్కడ ఎంప్టీ చేస్తుంది కాబట్టి ట్యాంక్, దానికి మైనస్ వేసామన్నమాట. 10 into 15 150, 150 డివైడెడ్ బై 10 - 5, 150 డివైడెడ్ బై 10 - 15 ఈజ్ 5. కాబట్టి 150 డివైడెడ్ బై 5 30. ఇట్లా బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. మనం బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేసేసినామంటే టక అయిపోతుంది. చిన్న నెంబర్స్ కంటే మనం బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. A is twice as efficient as B. Together they finish work in 12 days. How long will A take alone? అంటే ఇద్దరు కలిసి ఒక వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తారు. హౌ లాంగ్ విల్ ఏ టేక్ అలోన్, ఒక ఏ ఒకటే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగిన. ఏ ఈజ్ ట్వైస్ సఫిషియంట్ యాజ్ బి అన్నాడు. అంటే బి అనేది ఎక్స్ వర్క్ చేస్తే ఏ అనేది 2x వర్క్ చేస్తుంది. అంటే ఓవరాల్ వర్క్ ఎంత 3x వర్క్ అనేది మనము 12 daysలో కంప్లీట్ చేశారు. కాబట్టి 3x = 12, x = 36. కాబట్టి ఏజ్ టైం ఎంత 36 డివైడెడ్ బై 2, 18 days అనేది ఏజ్ వర్క్. మ్యాన్ రోస్ 24 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 4 hours, సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 6 hours. ఫైండ్ స్పీడ్ ఆఫ్ కరెంట్. మనకి వాటర్ యొక్క స్పీడ్ అనేది కనుక్కోవాలి. మనము అప్ స్ట్రీమ్లో వచ్చి 4 hours ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్లో వచ్చి 6 hours ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు 24 kilometers అనేది. మనకి స్పీడ్ ఆఫ్ కరెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, u - v/2 = 6 - 4/2 = 1 km/h ఇస్ ద వాటర్ స్పీడ్. మిస్లేనియస్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే రేడియస్ని మనం డబుల్ చేస్తే ఏరియా అనేది ఏమవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని అడిగినాడు. పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా ఇంక్రీజ్డ్ అని అడిగినాడు. కాబట్టి ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే πr², r² అనేది డబుల్ చేసాం అంటే 2r² అంటే 4πr² వచ్చింది. 4πr² అనేది మనకి ఒరిజినల్ ఏరియా ఎంత అయింది, 4 times అయింది. కాబట్టి 4 timesని మనకి ఒరిజినల్ ఏరియా 3πr² చేసినామంటే, అంటే ఇంక్రీజ్ అడిగినాడు మనకి, ఒరిజినల్ ప్రైస్ కాకుండా ఎంత రిమైనింగ్ ఇంక్రీజ్ అయింది అని. కాబట్టి 4πr² అయితే πr² చేసేస్తే 3πr² ఉంటుంది. అంటే మనకి పర్సెంటేజ్ అడిగినాడు కాబట్టి ఇంటూ 100 వేస్తాం అనమాట. 3 × 100, 300% ఆఫ్ ది ఒరిజినల్. ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇన్ 8 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. అంటే కొంత అమౌంట్ అనేది 8 yearsకి డబుల్ అయిందంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమన్నాడు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసినామంటే ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసినామంటే PTR/100 వేసినట్టయితే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు.
పి అంటే మనకి ఎంత తెలీదు, ఆర్ అంటే మనకు తెలీదు, టీ తెలుసు అంటే 1 ఇయర్కి మనం కనుక్కోవాలి కాబట్టి మనకి టీ వచ్చి 8 ఇయర్స్ అనేది ఇచ్చాడు కాబట్టి మనకి PTR/100 అనేది వేయచ్చు. కాబట్టి సిన్స్ ద అమౌంట్ డబుల్ అయింది కాబట్టి SI ఈక్వల్ టు P. అది ఎట్లా వచ్చిందిరా బాబు అంటే అమౌంట్ ఈక్వల్ టు మనకి సమ్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. అంటే ఏం లేదు, మనకు 100 రూపాయలు ఇచ్చినాము, 100 రూపాయలకి ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇంట్రెస్ట్ యాడ్ నేను ఒక 100 రూపాయలు నేను ఒక 100 రూపాయలు ఒక సంవత్సరానికి వడ్డీకి ఇచ్చిన. వడ్డీకి ఇస్తే ఏమైంది, నాకు ఫలానా ఒక 10 రూపాయలు వచ్చింది ఎక్స్ట్రాగా. కాబట్టి నా దగ్గర డబ్బులు ఎంత రిటర్న్ అయిందంటే 100 + 10 ఎంత 110 రూపాయలు అనేది నాకు వెనక్కి వచ్చింది. కాబట్టి ఇట్లనే డబుల్ అయింది కాబట్టి 10 రూపాయల ప్లేస్లో నాకు 100 రూపాయలు వచ్చింది. కాబట్టి 100 + 100 200 వస్తుంది. కాబట్టి ప్రిన్సిపల్ ఈక్వల్ చేసుకొని ఆన్సర్ చేసినామంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 12.5 అనేది ఆన్సర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ బేస్ 12 సెంటీమీటర్స్ అండ్ హైట్ 15 సెంటీమీటర్స్. మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ తెలిసిందంటే ఈజీ చేయొచ్చు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ట్రైన్ 150 సెంటీమీటర్స్ లాంగ్ పాసెసెస్ ఏ పోల్ ఇన్ 10 seconds. ఫైండ్ ఇట్స్ స్పీడ్ ఇన్ km/h అని అడిగినాడు. అంటే ట్రైన్ లెంత్ వచ్చి 150 మీటర్స్ అనేది ఇచ్చినాడు, పోల్ క్రాస్ చేయడానికి 10 seconds పడుతుంది అని కూడా టైం ఇచ్చేసినాడు. మనకి స్పీడ్ కనుక్కోవాలా, అది కూడా km/h కనుక్కోవాలి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ 150 టైం 10 seconds అంటే 15 మీటర్/సెకండ్స్లో ఉంది. మీటర్/సెకండ్ నుంచి మనం km/hలోకి కన్వర్ట్ చేయాలనుకుంటే మనం ఇంటూ 18/5 అనేది మనము మల్టిప్లై చేయాలి. కాబట్టి 15 × 18/5 చేసినామంటే 4 km/h అనేది ఆన్సర్ అవుతుంది మనకి. ఇఫ్ x + y = 10 అండ్ xy = 21 ఫైండ్ x² + y². మనకి x + y హోల్ స్క్వేర్ తెలిసిందంటే ఫార్ములా ఈజీగా అయిపోతుంది. x + y హోల్ స్క్వేర్ = x² + y² + 2xy. కాబట్టి ఆ 2xy అనేది ఇటు పక్కకు వస్తే -2xy అవుతుంది. మనం x² + y² ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి x + xy మనకి ఇచ్చాడు కాబట్టి దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈస్ 48. ఫైండ్ ద నంబర్స్. కాన్సిక్యూటివ్ సమ్ అడిగినాడు, 3 కాన్సిక్యూటివ్ సమ్ కాబట్టి x + 2 x + 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అడిగినాడు కాబట్టి +2 +2 చేస్తాం మనం. కాబట్టి సమ్ చేసినామంటే మనకి 3x + 6 = 48 వచ్చేస్తుంది. x 14 వస్తుంది కాబట్టి x 14 కాబట్టి x 14 ఫస్ట్ నెంబర్ 14 + 2 14 + 4 చేసినాం అంటే 16 18. ఇది ఆన్సర్. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఆన్ 5,000 at 10% per annum. మనకి టైం ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, 10% రేట్ ఇచ్చాడు కాబట్టి ఈజీ కనుక్కోవచ్చు. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే PTR/100 వేస్తాము, దానికి 1000 వచ్చేస్తుంది ఆన్సర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మనకి ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. n ఇక్కడ 2, n ఇక్కడ 2, r వచ్చి 10 కదా, 10/100 అంటే 0.1 + 1 + 0.1 అంటే 1.1 హోల్ పవర్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఏమైంది 5000 × 1.1 హోల్ స్క్వేర్ -5000. -5000 ఎందుకు వేసినాము, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక్కటే కావాలా కాబట్టి ప్రిన్సిపల్ని మైనస్ చేసినాం. ఇది అమౌంట్ అనమాట. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేసినామంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. దాని డిఫరెన్స్ అడిగినాడు 50 రూపీస్. A boat's speed in still water is 8 km/h. If the current speed is 2 km/h, find the time to travel 30 km downstream అని అడిగినాడు. మనకి డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేస్తే 30 కిలోమీటర్స్ మనకి ఎంత టైం పడుతుంది అని అడిగినాడు క్వశ్చన్, అంతే. కాబట్టి మనకి స్టిల్ వాటర్ స్పీడ్ ఇచ్చినాడు, కరెంట్ వాటర్ స్పీడ్ ఇచ్చినాడు కాబట్టి దాన్ని యాడ్ చేయాలి. డౌన్ స్ట్రీమ్ కాబట్టి రెండు యాడ్ అవుతాయి. 8 + 2 అంటే 10 km/h. మనకి డిస్టెన్స్ 30 కిలోమీటర్ ఇచ్చాడు, స్పీడ్ మనం అనుకున్నాము, డివైడెడ్ బై చేసినామంటే 3 hours వస్తుంది. ఇదే ఆన్సర్. ఏ ట్రైన్ క్రాసెస్ 240 meter ప్లాట్ఫామ్ ఇన్ 20 seconds అండ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 18 meters/second. ఫైండ్ ద ట్రైన్స్ లెంత్ అని అడిగినాడు. అంటే లెంత్ కనుక్కోవాలి మనము.
ఫస్ట్ మనం ఏం చేయాలా, డిస్టెన్స్ కనుక్కోవాలి. స్పీడ్ ఎంత ఇచ్చినాడు మనకి 18 మీటర్ పర్ సెకండ్ ఇచ్చినాడు, మనకి టైం అనేది 20 సెకండ్స్ ఇచ్చినాడు. కాబట్టి 360 మీటర్స్ ఇస్ ద డిస్టెన్స్ ఇచ్చినాడు. కాబట్టి మనకి ట్రైన్ లెంత్ కనుక్కోవాలి. ఈ ట్రైన్ క్రాసెస్ 240 మీటర్ ప్లాట్ఫామ్, అంటే ఆల్రెడీ క్రాస్ అయింది కాబట్టి మనకి కరెక్ట్ ఏముంటుంది, ఇప్పుడు ప్లాట్ఫామ్ ప్లస్ ట్రైన్ ఇదంతా కలిపి మనకి 360 మీటర్స్ అనేది ఇచ్చాడు వాడు, మనం కనుక్కున్నాం. 360 మీటర్స్ అనేది మనకి కనుక్కున్నాం కాబట్టి 120 మీటర్స్ అనేది మనకు ఆన్సర్. The perimeter of a rectangle is 48 centimeters. If the length is twice the breadth, find the area. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది చేసి మీరు ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.